సంగారెడ్డి జిల్లా కంది మండలం చెర్యాల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రైమరీ పాఠశాల విద్యార్థులకు శ్రీమతి మరియు సివిఆర్ ఫౌండేషన్ చైర్మన్ చెవెళ్లారేఖ వెంకటరెడ్డి దంపతులు తమ సొంత నిధులతో 550 మందికి క్రీడా దుస్తులు మరియు ఆట పోటీలలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు మెమొంటోలను బహూకరించారు. చెవెళ్లారేఖ వెంకటరెడ్డి సమక్షంలో ముఖ్య అతిథుల చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు. విద్యార్థులు విద్యతో పాటు క్రీడా రంగంలో ప్రతిభ కనపర్చాలని, ఆరోగ్యంగా ఉండేందుకు విద్యార్థులకు క్రీడలు ఎంతో ఉపయోగకరమని ఈ సందర్భంగా ముఖ్య అతిథులు తెలిపారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు కూడా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించగల సామర్థ్యం కలిగి ఉన్నారని పేర్కొంటూ వారికి కావలసిన సదుపాయాలను అందించేందుకు సివిఆర్ ఫౌండేషన్ ఎల్లప్పుడూ ముందుంటుందని హామీ సివిఆర్ ఫౌండేషన్ అధినేత వెంకటరెడ్డి అన్నారు. సివిఆర్ ఫౌండేషన్ చైర్మన్ చెవెళ్లారేఖ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఆంజనేయులు, మార్కెట్ కమిటీ చైర్మన్ రామచందర్ నాయక్, ఇంద్రకరణ్ ఎస్ఐ విజయ్ కుమార్, పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ వసంత్ రెడ్డి, మాజీ సర్పంచ్ శ్రావణ్ మరియు ప్రధాన ఉపాధ్యాయులు వెంకటరాజయ్య, ఉపాధ్యాయ బృందం లక్ష్మయ్య, మీనాక్షి, రాజు, సంగమేశ్వర్, చంద్రశేఖర్, వినీల, నాగేందర్, విష్ణు మరియు మాజీ వార్డు సభ్యులు శ్రీనివాస్, బీరప్ప, రాజు, జగదీష్, శివ, ఇతర గ్రామ పెద్దలు, కాంగ్రెస్ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఎంత టైం మనకు వేస్ట్ అయితే లేదు. ఫస్ట్ ప్రైజ్ ఖోఖోలో జస్ట్ 9 వచ్చింది పడిన. కంగ్రాచులేషన్స్ టు ద రన్నర్. నెక్స్ట్ గర్ల్స్ నుంచి సీనియర్ గర్ల్స్ కబడ్డీ ఫస్ట్ ప్రైజ్ శ్రావణ్ టీమ్, సెకండ్ ప్రైజ్ ఆరాధన్. అందరూ గర్ల్స్ కూడా ఒకసారి చెప్పండి కొట్టండి గట్టిగా. 1 2 1 2 3 1 2 1 2 3. సెకండ్ ప్రైజ్ ఆరాధన్ టీమ్. సో ముందుగా సంజన 9th క్లాస్, ఆరాధ్ 10th క్లాస్, సిరి సార్ నానుడు ఉంది. ఈ ఒకరోజు స్పోర్ట్స్ యూనిఫామ్ ఉండడం వల్ల బాగా ఎంకరేజ్మెంట్ జరుగుతుంది. నాకు సరిగ్గా 10వ తారీఖు నాడు వెంకటరెడ్డి మొత్తం ప్రిపేర్ చేసినాక నాకు పంపించాడు. అన్న ఇది ఎట్లా ఉంటుంది అంటే బ్రహ్మాండంగా ఉంటుంది చెప్పడం జరిగింది. ఆ రోజున ఈ విషయానికి వస్తే ఎంకరేజ్మెంట్ చేయడం అనేది బాగుంది. ఇందాక సార్ అన్నట్టు కూడా మండలంలో మొత్తం చర్యాల స్కూల్ వైపే తొగి చూస్తున్నారు అనేది ఇది వాస్తవం సార్. ఇది ఇక్కడ వస్తున్నట్టు చాలా అదృష్టంగా భావిస్తున్నాం మేము. ఇక్కడ ఉన్న మా టీంలో గొప్ప పేరు కోసం పనిచేసేవాళ్ళేమో ఉన్నాం సార్. మేము ఇక్కడి ప్రోగ్రాం గురించి ఇంత బాగా జరుపుకోవడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నా. చిన్న చేరంటారు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ స్పోర్ట్స్ కిట్స్ అనేది ఆలోచన ఏ విధంగా వచ్చిందో మొత్తానికి వెంకటరెడ్డికి ఈ కిట్స్ ఇవ్వడం అనేది ముందుగా వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా. ఇకపోతే కిట్స్ వచ్చినంత మాత్రాన కాదు, ప్రతి ఒక్కరు మంచిగా చదువుకొని మంచి మెరిట్ని సాధించడానికి వీలైనంత మటుకు ప్రయత్నం చేయాలని చెప్పి
ప్రతి ఒక్కరు కూడా విద్యార్థులందరూ అట్లా సాధించిన రోజే మన స్కూల్ పేరు, మన పేరు మండల్లో అందరికీ తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేస్తారని చెప్పి కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈరోజు మా వెంకరెడ్డి గారు ఇలాంటి కార్యక్రమం చేస్తున్నందుకు మా ఊరు తరపు నుంచి, మా కార్యకర్తల తరపు నుంచి, మా తరపు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఇప్పుడు సార్ అన్నట్టు మన స్కూలు వేరేళ్లకు ఎంతైతే జెలసీగా ఉందో మీరు మీ పిల్లల ద్వారా నిరూపించారు. కాబట్టి ఆ జెలసీ అనేది వాళ్ళకు ఉంటుంది. కాబట్టి మీరు కూడా బాగా శ్రద్ధగా చదువుకొని మీ గురువుల గౌరవము, ఈ మన చర్యల గౌరవం అందరూ కూడా ఇలాగే సాగిస్తారని చెప్పి కోరుకుంటూ చేస్తున్నటువంటి మా కంటెస్టెడ్ క్యాండిడేట్ సర్పంచ్ క్యాండిడేట్ వెంకటరెడ్డి గారికి నన్ను ఆహ్వానించినందుకు కూడా స్కూల్ యాజమాన్యానికి కూడా మరియు ప్రిన్సిపల్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో మనకు గతంలో కూడా మీ పాఠశాల నుంచి మంచి ర్యాంక్స్ కి సంబంధించినటువంటి వాళ్ళకు కూడా వెంకటరెడ్డి పెద్దల సమక్షంలో వాళ్ళని కూడా మంచిగా సత్కరించడం జరిగింది. ఇప్పుడు పిల్లలందరూ మీకు జనరల్గా ఎడ్యుకేషన్తో పాటు ఫిజికల్ ఫిట్నెస్ కూడా చాలా అవసరం. కాబట్టి మీకు ఆ ఫిట్నెస్కి సంబంధించిన కిట్స్ లేవన్న ఉద్దేశం మీ ప్రిన్సిపల్ గారు గ్రామ పెద్దలకు విన్నవిస్తే వెంకటరెడ్డి గారు ఈ సహృద్భావంతో మీరందరూ ఫిజికల్ ఫిట్నెస్ యాక్టివిటీస్కి సంబంధించిన స్పోర్ట్స్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడానికి, సో యూనిఫామ్ కొంచెం కన్వీనియంట్గా ఉండదు కాబట్టి మీకు ఈ కిట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో వీటిని తీసుకొని మీరు మంచిగా యూటిలైజ్ చేసుకొని ఫిజికల్ ఫిట్నెస్ ఇంప్రూవ్ చేసుకోండి. ఫిజికల్ ఫిట్నెస్ ఇంప్రూవ్ చేసుకుంటే ఆటోమేటిక్గా బ్రెయిన్ ఫంక్షన్ పెరిగి మీకు మంచిగా చదువుకోవడానికి ఒక మానసిక ఉత్సాహం వస్తుంది. ఫిజికల్ ఫిట్నెస్ లేకుండా ఫోన్లు చూసుకుండా ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు హోంవర్క్ చేసేసి పడుకున్నారు అనుకోండి, మీ మైండ్ యాక్టివ్గా పనిచేయదు, దానివల్ల మీకు మంచి ర్యాంక్స్ రావు. సో అట్లీస్ట్ మొత్తం టోటల్ మీరు స్కూల్కి వచ్చిన తర్వాత అట్లీస్ట్ ఒక 45 ఒక పీరియడ్ ఉంటుంది ప్రతి స్కూల్లో, పీటీ పీరియడ్. సో దాన్ని మంచిగా సద్వినియోగం చేసుకొని మంచి యాక్టివిటీ చేసి సో స్పోర్ట్స్ కాంపిటీషన్స్లో కూసి సో విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ వండర్ఫుల్ ప్రోగ్రామ్ సార్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ పార్ట్. హెచ్ఎం గారు, వేదికను వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. పాఠశాల విషయంలో గ్రామం తరఫున కానీ, యువజన సంఘం తరఫున కానీ, వ్యక్తిగతంగా కానీ ఏ అవసరం ఉన్నా ముందుకొచ్చి ఎంతో కొంత సాయం చేయడంలో మేమైతే ముందుంటున్నాం, మా గ్రామస్తులందరూ కూడా, మా యువకులందరూ కూడా. సో అదేవిధంగా ఫర్దర్గా కూడా ఇంకేదైనా అవసరం ఉన్నప్పటికీ కూడా పాఠశాలకు సపోర్ట్ చేయడానికి మేము ఎప్పుడు ముందుంటామని తెలియజేస్తాం. థ్యాంక్ యూ. జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నటువంటి హై స్కూల్లో ఈరోజు ప్రధానోపాధ్యాయుల కోరిక మేరకు గ్రామం తరఫున మా సోదరులు, అన్నలు, తమ్ముళ్ళు వీళ్ళందరి ఆలోచన మేరకు పాఠశాల ఉపాధ్యాయుడు అడిగినటువంటి వాళ్ళ కోరిక మేరకు స్కూల్లో పిల్లలందరికీ సుమారుగా ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ పాఠశాల కలిసి 550 మంది స్టూడెంట్స్ ఉంటారు గ్రామంలో. ఇక్కడ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రెండు ఉంటాయి. ఈ పాఠశాల విద్యార్థులకి స్పోర్ట్స్ యూనిఫామ్ లేదని మా దృష్టికి వచ్చింది. ఆ విధంగా వారి అడిగిన వెంటనే వారి మాట కాదనకుండా ప్రతి పిల్లలకి స్పోర్ట్స్ డ్రెస్ ఇవ్వడం జరుగుతుంది. మా సివిఆర్ ఫౌండేషన్, నేను, మా వైఫ్ ఇద్దరం ఉంటాము. వారి తరఫున, మా తరఫున స్పోర్ట్స్ డ్రెస్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒకటే కాదు, గతంలో కూడా మేము ఎన్నో కార్యక్రమాలు పాఠశాలకు చేశాము, ఇక ముందు కూడా చేస్తామని తెలియజేస్తున్నాము. ఎందుకంటే మా పాఠశాల విద్యార్థులు ఒక మండలంలోనే కాదు, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో స్పోర్ట్స్ విషయంలో కానీ, చదువు విషయంలో కానీ అన్ని రకాలుగా ముందుంటున్నారు. వారికి ఎల్లవేళలో మేము తోడుండాలని మా తరఫున, మా గ్రామం తరఫున వారికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాము. గతంలో కూడా చాలా కార్యక్రమాలు చేస్తాము, ఇక ముందు కూడా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తామని, పిల్లల విషయంలో అన్ని రకాలుగా మేము ముందుంటామని తెలియజేస్తూ ముగిస్తున్నా. ధన్యవాదాలు.